సుగంధ ద్రవ్యాలంటే స్పైసెస్. స్పైసెస్ అంటే ఏంటి? మన అల్లము, ఆవాలు, తర్వాత మనం తాలింపు వేసే గింజల్లో అన్నిటికి సుగంధ ద్రవ్యాలు అంటాము. మన వెల్లుల్లి, తర్వాత మిరపకాయలు, పసుపు, మిరియాలు, జీలకర్ర, వామ, మెంతులు, తర్వాత మన ఇది దాల్చిన చెక్క, తర్వాత యాలకులు, వీటిని అన్నిటిని సుగంధ ద్రవ్యాలు అంటాము. అయితే ఈ సుగంధ ద్రవ్యాలు ప్రాముఖ్యత ఏంటి? అసలు ఎందుకు పెంచాలి? సుగంధ ద్రవ్యాలు అంటే మనకు అవసరం ఏంటి? సుగంధ ద్రవ్యాలు మనం ఏ కూర చేసినా సుగంధ ద్రవ్యాలు వేయంది కూర యొక్క టేస్టు మనకు తెలవదు. మనము వాడే ప్రతిరోజు ఈ కూర చేసే దాంట్లో 21 గ్రామ్స్ సుగంధ ద్రవ్యాలు వేయాలి. 21 గ్రామ్స్ ఏమేమి సార్ అని కూడా మీరు అడగొచ్చు. 21 గ్రామ్స్ ఏంటంటే కారం వేయాలి, పసుపు వేయాలి, వెల్లుల్లి వేయాలి, మిరియాలు వేయాలి, ఆవాలు వేయాలి. ఇవన్నీ మనం సుగంధ ద్రవ్యాల కిందకి వస్తుంది. అయితే ఈ 21 గ్రాములు అనేది చింతపండుతో సహా మనం వాడాలి. ఈ సుగంధ ద్రవ్యాలు అనేది ప్రాముఖ్యత ఉంది. బాడీలో మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక్కొక్క సుగంధ ద్రవ్యాలకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. యాలకులకు ఒక ప్రాముఖ్యత, జీలకర్రకు ఒక ప్రాముఖ్యత, వామకు ఒక ప్రాముఖ్యత, ఎల్లుల్లికి ఒక ప్రాముఖ్యత, తర్వాత అల్లంకి ఒక ప్రాముఖ్యత, సొంటి కూడా అంటాము. సొంటి, కుంకుమ పువ్వు, వీటన్నిటి సాజీర అన్నిటికీ ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ ఎక్కువ సుగంధ ద్రవ్యాలలో మనకు బౌల్ ఆఫ్ స్పైసెస్ అనేది మనకు కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. తర్వాత సీడ్ స్పైసెస్ అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సీడ్ స్పైసెస్ అంటే జీలకర్ర, వామ, తర్వాత మన సోంపు, ఇవన్నీ ఆ 2 రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్లో బాగా పండిస్తారు.